ఎద్దు పేరున ఏనా ముందుగానే నాటుకునేస్తున్నారు. ఈసారి పాతకుంట నాకు అవకాశం ఇచ్చాను. అందుకే ఇక్కడ పోటీ పడే ఊరు కాబట్టి నేను పోటీ పడాలనుకొని నా ఎద్దున సంవత్సరం నుంచి ఇంతవరకు ఏ ఊరు వేయకుండా ఫస్ట్ నా ఎద్దుకి పండగ ఈ పాతకుండ ప్రజలకి నేను చాలా రుణపడి. మీ ఎద్దు పేరు ఏం పేరు బ్రో? డాన్ రెడ్డి. మీ ఊరు నుంచి ఎన్ని ఎద్దులు వస్తున్నాయి బ్రో? నాకు తెలియదా? నా ఎద్దు నా పని అంటారు. ఇంత త్వరగా రావడానికి కారణం ఏంటి బ్రో? ఇక్కడ పోటీ పడతా ఉన్నా. పాతకుంట జల్లికట్టు ఎలా ఉండబోతుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్రో? నాకు తెలిసి జల్లికట్టులో ఇంకా అతి ఫాస్ట్ వేగంగా ఉండేది పాతకుంట. ఇప్పట్లోకి ఉండే ఈది గాని ఈతుండే పిల్లకాయలు గాని ఈ జల్లికట్టుకి బాగా సహకరించే పిల్లకాయలు పిల్లలు పెద్దలు అందరూ సామరస్యంగా వచ్చిన వాళ్ళకి బయట వాళ్ళకి అది గౌరవంగా స్థలం కాదంటే దబాయించకుండా అరవకుండా గౌరవంగా మీకు కట్టుకోండి అన్న అంటే మాకు మంచి సహకరించారు కాబట్టి అందులో ఈ పాతకుంట 4 ఏళ్ళుగా ట్రై చేస్తాంటే నాకు స్థలం దొరకలా. ఈసారి అవకాశం వచ్చింది, అందుకు ఎద్దు. ఆంధ్రాలో జల్లికట్టు అంటే గుర్తొచ్చేది చిత్తూరు జిల్లాలో జల్లికట్టు అంటే గుర్తొచ్చేది రంగంపేట. అలాంటి రంగంపేటకు ధీటుగా ఉన్నటువంటి పాతకుంట జల్లికట్టు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ సంవత్సరం? నాకు తెలియదు ఈ సంవత్సరం టాప్ 1 లో ఉంటుంది అంటే టాప్ 1. ఇప్పుడు జరిగిన జల్లికట్టులో పాతకుంటలో జరిగినటువంటి బుల్స్ లో బాగా నచ్చిన బుల్ ఏది? నాకు పాతకుంటలో బాగా నచ్చిన అన్ని బుల్స్ బాగున్నాయా? ఇది లేదు అది లేదు అనేదానికి లేదు. అందరూ పాతకుంటని లైక్ చేయడానికి కారణం అంటే ఒకదానికి ఒకటి బీట్ చేసాను కుదరదా? జల్లికట్టులో రకరకాల ఎద్దులు ఎట్లుంటాయో రకరకాల ఊర్లు ఉంటాయి, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. లాస్ట్ ఇయర్ తలపతి ఎద్దు కూడా ఇక్కడే ట్రెండింగ్ అయింది అన్నారు, చెప్పారు కదా, అది నిజమేనా? ట్రెండింగ్ ఏంటంటే నేను చూసినప్పుడు బయట ఉన్నప్పుడు దాని డెకరేషన్ అన్ని అట్లే ఉన్నాయి కాబట్టి నాకు నచ్చింది. ఈసారి చాలా ఎద్దులు వస్తాయి బ్రో పాతకుంటకి? పోటీ పడే ఎద్దులు వస్తున్నాయా? ఎక్కువ వైసీపీ పోటీ పడే ఎద్దులు. అవునా? ఈసారి కూడా పాతకుంటలో ఏటలు నరుకుతానంటున్నారు, నిజమేనా బ్రో? వాళ్ళ ఆనవాయితీ నాకైతే ఇంతవరకు తెలియదు, నరికింది తెలియదు. నేను నరకను కూడా ఎప్పటికి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బాలుపల్లి నుంచి ఒక జనసేన వాళ్ళు వేసుకొని వస్తున్నారు, ఏట నరుకుతామని చెప్తున్నారు బ్రో. అది వాళ్ళ ఇష్టం. దాన్ని నరకద్దు అనేదానికి మనం కాదు, ఎవరు అనేదానికి లేదు, అతని ఇష్టం. అది ఆ విధంగా నరకడం మంచిదేనా బ్రో? నాకైతే నా ఎద్దుకి నేను నరకను, నాకు ఒకరి గురించి మంచి చెప్పను, చెడ్డు చెప్పను. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఈ పాతకుంట యూత్ తరఫు నుంచి మీకు అందరికి ధన్యవాదాలు.